హాయ్ హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ రమా చెంటీస్ వరల్డ్. నేను మీరా మా ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గ్రీన్ చిల్లీ చికెన్ లేదా హరియాలీ చికెన్, సో ఎలా అయినా పిలవచ్చు. అండ్ ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది, చాలా తక్కువ ఇంగ్రీడియంట్తో చేసేయచ్చు. అసలు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా రెసిపీ చూసేయండి. ఫస్ట్ టైం వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసేసి ఛానల్ని అసలు మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో షాపింగ్, వ్లాగింగ్, కుకింగ్, కామెడీ, బ్యూటీ టిప్స్ ఇంకా చాలా ఉంటుందన్నమాట. సో అస్సలు మిస్ అవ్వకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. సో గ్రీన్ చిల్లీ చికెన్ కోసం గ్రీన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 5 నుంచి 6 గ్రీన్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని కూడా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులో వాటర్ ఏం అవసరం లేదు, మనం ఆనియన్స్ వేసాం కాబట్టి, ఆ ఆనియన్స్ అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసాం కాబట్టి అందులో ఉన్న వాటర్ తోటి ఫైన్ పేస్ట్ అయిపోతుంది. సో ఆ పేస్ట్ని పక్కన పెట్టిద్దాము. ఇప్పుడు చికెన్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ గ్రీన్ పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ పేస్ట్ చాలా స్మూత్గా ఉంది. అండ్ మనం ఇందులో వాటర్ కూడా యాడ్ చేయలేదు, చాలా ఫైన్గా పేస్ట్ అయిపోయింది. గ్రీన్ పేస్ట్ చికెన్లోకి మంచిగా కలిపేసిన తర్వాత మనం ఒక కప్పు కర్డ్ని తీసుకుంటున్నాము. సో మనం నార్మల్గా చికెన్ కర్రీస్ కుక్ చేస్తూ ఉంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్లో ఉంటుంది. కానీ ఇందులో మనం ఎక్కువ స్పైసెస్ ఏమీ కూడా యాడ్ చేయకుండా చాలా తక్కువ స్పైసెస్ తోటి ఈ రెసిపీ అయితే ఉంటుంది. యాక్చువల్లీ నేను ఈ బౌల్లో మొత్తం సరిపోతుంది అనుకున్నాను, కాకపోతే కొంచెం ఓవర్ అయిపోయింది అన్నమాట. సర్లే అని చెప్పి ఇందులోనే కలిపిస్తున్నాను. సో చూడండి, మొత్తం కూడా కంప్లీట్గా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 15 to 20 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసేద్దాము. సో నేను ఒక 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను, ఎక్కువ టైం కూడా లేదు. సో నేను ప్రిపేర్ చేస్తున్నప్పుడు కొంచెం గట్టిగా అయిందన్నమాట. ఇందాక కొంచెం ఎక్కువ లూజ్గా ఉండేది, ఇప్పుడు కొంచెం గట్టి పడింది. ఈ మ్యారినేట్ అయిన చికెన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసేద్దాము. సో దీనికోసం మంచిగా ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను నేను. సో నేను నాన్ వెజ్ రెసిపీస్కి మస్టర్డ్ ఆయిలే యూజ్ చేస్తాను. ఈ ఆయిల్ నాన్ వెజ్ రెసిపీస్లో బాగుంటుంది అండ్ మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేసేయండి. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక 4-5 గ్రీన్ చిల్లీస్ చీలికలు యాడ్ చేసుకోవాలి. చిల్లీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ అండ్ 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో ఈ పౌడర్స్ మనం ఆయిల్లో యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఆ స్మెల్ అనేది పోతుంది, పచ్చి స్మెల్ అనేది. మనం తర్వాత ఇందులో యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఈ చికెన్లో ఆ పచ్చి వాసన అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆయిల్లో ఆ మసాలా పౌడర్స్ని బాగా ఫ్రై చేసుకున్నట్లయితే మంచి స్మెల్, అరోమా అనేది వస్తుంది. ఇంకా తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ చికెన్ ఉంది కదా, సో అది యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆయిల్లో అండ్ ఆ మసాలాస్లో పీసెస్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మూత పెట్టేసి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, ఏం కింద మాడదు, బాగా కుక్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే కనిపిస్తుంది చికెన్. అంటే మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాం, అది కూడా పైన లిడ్ కవర్ చేసాం కాబట్టి చాలా బాగా కుక్ అయిపోయినట్టే కనిపిస్తుంది. చూడండి, చుట్టూ కూడా కొంచెం ఆయిల్ అనేది సైడ్స్కి వచ్చేసినట్టు కనిపిస్తుంది అన్నమాట. సో ఇంకా మధ్యలో ఒకసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి చికెన్ని. సో బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకుంటే సరిపోతుంది. 10-15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత నేను చూపిస్తున్నాను, ఆయిల్ బాగా సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అండ్ పీసెస్ చూడండి ఉడికిపోయాయి మొత్తం సాఫ్ట్గా. నేను 2 లెగ్ పీస్ తీసుకున్నాను, 2 పిల్లలకని చెప్పి. ఆ లెగ్ పీస్ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా యాడ్ చేసుకుందాము. నేను హోమ్మేడ్ గరం మసాలా యూజ్ చేస్తున్నాను, ఇది చాలా స్పైసీగా ఉంటుందని చెప్పేసి 1.5 టీ స్పూన్ యాడ్ చేశాను. సో మీరు యూజ్ చేసే గరం మసాలా ఎలా ఉంటుంది, ఎక్కువ స్పైసీగా ఉంటుందా లేదా అనే దాన్ని బట్టి మీరైతే యాడ్ చేసేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ 1.5 టీ స్పూన్ మసాలా అయితే సరిపోయింది. అండ్ మనం ఇందులో గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో కూడా గ్రీన్ చిల్లీ యాడ్ చేసాము, ఇంకా తర్వాత ఆయిల్లో కూడా గ్రీన్ చిల్లీ యాడ్ చేసాము కాబట్టి
సో ఆ కారం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది అని నేను ఇక్కడ తక్కువ యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు కూడా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసాము. సో ఇప్పుడు ఫైనల్ అయితే అయిపోతుంది. ఇంకో 5 మినిట్స్ తర్వాత మనం దించేసుకోవచ్చు. సో ముందుగా ఇక్కడ నేను కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను. చూద్దాము కర్రీ ఎలా ఉందో ఇప్పుడు. వావ్! కర్రీ అయితే చాలా బాగుంది అండ్ మంచి స్మెల్ వస్తుంది. అసలు ఏంటో ఏమో కానీ ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ రెసిపీని? ట్రై చేసిన వాళ్ళైతే ఒకసారి కామెంట్ చేసేయండి మీకు ఎలా వచ్చిందో. అండ్ ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ రెసిపీని చూసి ట్రై చేసేయండి. అది కూడా నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ మన చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అలా వదిలేసామనుకోండి కర్రీ బాగా సెట్ అవుతుంది అన్నమాట. సో మనం తినే ముందు ఇలా సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, గ్రీన్ చిల్లీ చికెన్, హరియాలీ చికెన్ ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకున్నాము. సో మనం రెగ్యులర్గా ఒకే విధంగా చికెన్ ప్రిపేర్ చేసుకొని తింటూ ఉంటాం కదా, అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి, బాగుంటుంది. పెద్ద ప్రాసెస్ కాదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం యాడ్ చేయలేదు. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. సో కుకింగ్ ఒకటే కాదు, మన ఛానల్లో ఇంకా చాలా కంటెంట్స్ ఉంటాయి. మిస్ అవ్వకుండా చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.